నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు గాను క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదని తెలిపారు. ఈ ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి నియమించిన అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. అయితే ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు చేయకూడదని అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ అయితే హెచ్చరించారు. వివిధ మార్గాల ద్వారా అటు ప్రజల్లోకి వెళ్లడం, డబ్బులు పంచడం, వస్తువులు పంచడం వంటివి చేయకూడదని కూడా చెప్పారు. అయితే ఈ ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో ఆ 2 కూడా ఉండే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శ్యామ్ సుందర్ గారు, వరయోగి జర్నలిస్ట్, కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ అదేవిధంగా మిద్దెల జితేందర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అండ్ అదేవిధంగా వెంకటరెడ్డి గారు, సీనియర్ నాయకులు, బీజేపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో తొట్ల స్వామి గారు కూడా జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. జితేందర్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఒక పక్క అంటే రేపే ఎలక్షన్స్ ఉన్నాయి. నిన్న 5 గంటలకే ఈ ప్రచారాలకి ఎండ్ కార్డు పడింది. కరెక్ట్ ఎండ్ కార్డు పడే టైంకి ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన కమెంట్స్ కూడా ఒక రకంగా చర్చ. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ 2 క్విడ్ ప్రోకో చేస్తున్నాయి అంటూ కూడా ఒక కీలకమైన కమెంట్స్ చేశారు. కాబట్టి ఏంటి, ఏ ఆధారాలతో ఇలా మాట్లాడారు అనుకోవచ్చు సీఎం? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వెంకటరెడ్డి గారికి, మరి అదే జీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వ్యవహారాలు, బీజేపీ, బీఆర్ఎస్ పరంగా చేస్తున్నటువంటి వ్యవహారాలు చూసే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడారు. ఎందుకంటే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అనేది పార్టిసిపేట్ చేయలేదు. మరి అదే విధంగా అంతకుముందు గడిచినటువంటి 10 సంవత్సరాలలో మరి ఆయన పరిపాలించినప్పుడు మోడీ గారితో మమేక్యమై పనిచేసారు కదండి. దానికోసమే ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మోడీ గారితో కలిసి ప్రయాణం చేసిండ్రు. ప్రయాణం చేసినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 విషయాలలో కూడా, నీళ్ల విషయంలో కూడా ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోయిండు. మరి అదే నిధుల విషయంలో చూస్తే కూడా ఏమీ తీసుకురాలేకపోయిండు. నియామకాలు కూడా సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఎక్కడా చేయలేకపోయిండు. కాబట్టి ఈ 2 పార్టీలు కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాయండి. క్లియర్ గా కనబడుతూనే ఉంది కదా. ఇప్పుడు మనం కాళేశ్వరం పైనటువంటి సిబిఐ కేసు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని తేల్చలేకపోయినారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే బీజేపీ వారు మరి 8 పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే 2 సీట్లు ఉన్నటువంటి 2 మంత్రులు ఈ రోజు వరకు రాష్ట్రం గురించి చేసింది, వరగోరింది ఏమీ లేదు. గడిచినటువంటి మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో 10,000 కోట్లు కిషన్ రెడ్డి గారు తెస్తా అన్నారు. మరి ఉన్నటువంటి మూసి పునరుద్ధీకరణ విషయంలో ఆ రోజు ఆయన వాగ్దానం చేసింది. మరి ఇట్లా చూసుకుంటూ పోతే 2 మంత్రులున్నా కూడా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళ పార్టీ, వాళ్ళ పదవులు తప్ప ఇంకా వాళ్లకు ఎటువంటి చిత్తశుద్ధి లేదండి రాష్ట్రం మీద. కాబట్టి అదే విధంగా వీళ్ళు చూస్తే విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఏ విధంగా జరిగింది. తండ్రి ఇప్పుడు కేసీఆర్ ని చూస్తేనేమో కాళేశ్వరం, మరి బిడ్డ చూస్తేనేమో లిక్కరు, అదే విధంగా మరి కేటీఆర్ చూస్తేనేమో ఫార్ములా ఈ రేస్ విషయం, మరి అదే విధంగా మన హరీష్ రావు చూస్తేనేమో మరి ఫోన్ ట్యాపింగ్, ఇట్లా అనేక కుంభకోణాలు, విద్యుత్ కుంభకోణము, గొర్రెల కుంభకోణము, బర్రెల కుంభకోణం, రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి ఆ 10 సంవత్సరాలలో పరిపాలించినప్పుడు మరి మోడీ గారు మాటలు అన్నారు. ఎంతసేపు మా రాష్ట్రానికి వచ్చినప్పుడు మోడీ గారు ఏమన్నారు, కాళేశ్వరాన్ని ఏటీఎం గా మరి కేసీఆర్ గారు వాడుకుంటున్నారు. కానీ మరి ఈ రోజు అదే కాళేశ్వరం విషయంలో మరి ఇప్పుడు పీసీ గౌస్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా సిబిఐ వేస్తే గడిచిన 2 సంవత్సరాల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఆ రకంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు అన్నట్టు ఆ పరిస్థితి. అంటే ఓకే జితేందర్ గారు, మీరు చెప్పిన పాయింట్ ఓకే, అది మీరు చెప్పిన దాని గురించి మనం మాట్లాడదాం. కానీ ఒకటి ఏంటంటే
అసలే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, అప్పటి వరకు ప్రచారాలు కరెక్ట్ లాస్ట్ మినిట్ లో కూడా మీరేం చేస్తారు ప్రజలకి, మేము ఈ అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పాల్సింది పోయి లాస్ట్ ఎండ్ మినిట్ లో కూడా అటు కేసీఆర్ ని కానీ అటు బీఆర్ఎస్ గత హయాంలో జరిగిన అవినీతి గురించే చెప్తున్నారే తప్ప, అంటే ప్రజలకు కూడా ఏమనిపిస్తుంది అంటే మీరేం చేస్తారో చెప్పడం పోయి ఆ లాస్ట్ మినిట్ లో కూడా వాళ్ళ గురించి తిట్టడము, వాళ్ళ గురించి ఆరోపించడం, నిందలేయడం ఇదే పట్టుకున్నారు కానీ అభివృద్ధి గురించి మాట్లాడారో సీఎం అని కూడా అనుకుంటున్నారు. దానికి ఏమంటారు మరి? ఇప్పుడు అభివృద్ధి విషయం 2 సంవత్సరాలు జరిగిన విషయం కన్ను కనబడుతుంది కదండి. ఈ రోజు బియ్యం ఇవ్వగలిగినాం, సన్న బియ్యము, రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. ఈ రోజు మహిళల సంక్షేమం కోసము పెద్ద ఎత్తున పనిచేస్తున్నాం కదా. 27,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాము. మరి అదే విధంగా 15,274 అంగన్వాడీ టీచర్స్ పోస్ట్ చేస్తున్నాము. మరి అదే విధంగా ఉద్యోగాల పరంగా చూస్తే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. మరి ఇట్లా చూస్తుంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి వైపు చేస్తా ఉన్నాం కదా. అయినా కూడా వీళ్ళు రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వట్లేదండి సరిగ్గా. ఇక్కడ నుంచి రూపాయి పోతే ఒక 30-40 పైసలు తప్ప. మరి అదే వేరే రాష్ట్రాలు చూస్తే, వేరే రాష్ట్రాలకేమో అనేక రకాలుగా రూపాయి ఇస్తే వాళ్ళకు అక్కడ నుంచి ఆదాయం రూపాయి వస్తే రాష్ట్రాల నుంచి 300 రూపాయలు, 200 రూపాయలు, బీహార్కి అయితే 400 రూపాయలు అట్లా ఇస్తున్నారు. రాష్ట్రానికి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు రావాల్సినవి ఉన్నాయి నిధులు. ఎక్కడ కూడా కేంద్రము సహకరిస్తలేదు. దాన్ని మరి కేంద్రం విషయానికి వచ్చే వరకు ఎక్కడ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడదు కదా. గడిచిన 10 సంవత్సరాలలో మరి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఎక్కడ పట్టించుకోరండి? అభివృద్ధి ఎక్కడండి? అంటే మీరు అంటున్నట్లు ఈ 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంటున్నారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకుందా? ఏమండి? ఇప్పుడు ఈ 2 ఏళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి అన్నారు కదా, మరి 10 ఏళ్లలో పట్టించుకుందా? ఎక్కడండి? ఇప్పుడు వాళ్ళు అంటే ఈ లెక్కన చూస్తే అప్పుడు పట్టించుకోలేదంటే వాళ్ళకు కూడా కరెక్ట్ గా లేదన్నట్టే కదా. సంబంధాలు సరిగ్గా లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఒకటండి, మనకు 2 జీవనదులు ఉన్నాయండి. మనకి ఎంత అదృష్టం అంటే 2 జీవనదులు ఉంటే కనీసం 1,00,000 కోట్లు కింద పెట్టగలిగితే 2 వైపులా ప్రాజెక్టులు అయిపోతుండే. ఈ రోజు సస్యశ్యామలం అవుతుండే తెలంగాణ. కనీసం ఆ సోయి కూడా మరి కేసీఆర్ కి లేకుండే. ఎందుకు డబ్బులు అడగలేదండి? ఆంధ్రాకి ఎందుకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి, మనకెందుకు డబ్బులు ఇవ్వలేదు? ఇంత వివక్ష ఎందుకు? మన దగ్గర ఉన్న ఎంపీలు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు చాలా సీనియర్లు పార్టీలా. మరి రాష్ట్రం పైన ప్రేమాభిమానాలు ఉండాలి కదండి. మన తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కడ ప్రేమ ఉందండి వీళ్లకు? కేసీఆర్ గారు ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఎందుకంతగానం ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిండ్రు అంటుండ్రు. సరే, 1,00,000 కోట్లు కట్టినప్పుడు కొన్ని పిల్లర్లు కూలిపోయినాయి, ఏదో ప్రాబ్లం వచ్చేసింది. మరి ఆ 1,00,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చి చేయించుకుంటుంటే ఈ రోజు గొప్పగా ఉంటుండే కదా. రాష్ట్రాన్ని మరి 800 కోట్ల రూపాయలు పెట్టి 811,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చింది. మరి ఈ రకంగా చేసుకుంటూ పోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి మరి హక్కులు, మరి అదే విధంగా కేంద్రం కూడా 60-40% రేషియోలో కూడా ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంది మనకు. అనేక రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి అవకాశాలని కేసీఆర్ గారు మరి మోడీతో కలిసి పనిచేసినప్పుడు రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకునే అసమర్థుడు కదా ఆయన. తెచ్చుకోవాల్సింది మరి వీళ్ళు కూడా మరి రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ మరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు గాని మరి అక్కడ ఉన్న మంత్రులు గాని మరి చేయాల్సిన అవసరం ఉండే కదా. దానికి కేసీఆర్ గారు గాని వీళ్ళు గాని ఇప్పుడు ఎక్కడ కూడా అడిగితే మరి ఏమనుకున్నారో మరి ఏం చేసిరో గాని వీళ్ళ లోపాయికారి ఒప్పందం ఏంది? రాష్ట్రంలో కొట్టాట, ఢిల్లీలో దోస్తాని. ఇదంతా ఎక్కడంటే ఇది జరుగుతూనే ఉంది కదా. ఎందుకు లోపాయికారి ఒప్పందం ఏం చేసుకుంటున్నారని అనుకుంటున్నారు మీరు? ఏమండి? బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏముందని మీరు అంటున్నారు కదా, ఈ లెక్కన ఏముందని అనుకుంటున్నారు? ఇప్పుడు కూలకుష్టంగా ఏంది పరిపాలన వాళ్ళు కంబైన్డ్ గా చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలేదండి వీళ్ళు? బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు సరి అయినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేశారు? ఎంపీ ఎలక్షన్స్ లో 8 సీట్లు ఎట్లా గెలిచినాయి? వాళ్ళు 0 ఎట్లా అయిపోయారు? 37% ఎలక్షన్స్ ఓటర్స్ నుంచి దాదాపుగా 17% ఎందుకు ఓడిపోయారండి? ఈ లోపాయికారి ఒప్పందం అనేది క్లియర్. వాళ్ళు బీఆర్ఎస్ పోటీ చేయకపోతే వాళ్ళకు ఓకే, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి అంటున్నారు. మరి మీకు కూడా ఏం చేస్తే 8 సీట్లు వచ్చాయి? మేము ఇప్పుడు మాకు 130-140 సంవత్సరాల పార్టీ అండి. భారతదేశాన్ని అనేక రకాలుగా, రాష్ట్రాలని అనేక రకాలుగా అభివృద్ధి చేసిందండి. మాదేమన్నా చిన్న చిత్క పార్టీ కాదు కదా. బీఆర్ఎస్ లాగా మాది ప్రాంతీయ పార్టీ కాదు కదా. మరి బీజేపీ కూడా వచ్చింది ఎప్పుడంటే 84లో వచ్చినటువంటి పార్టీ. మాది స్వతంత్రంలో పోరాటం పనిచేసినటువంటి గాంధీ గారి నాయకత్వం నడిచినటువంటి పార్టీ కదా. దేశాన్ని, రాష్ట్రాలని
అనేక రకాలుగా అభివృద్ధి చేస్తేనే కదా ఈ రాష్ట్రం అభివృద్ధి అయిపోయింది, దేశాలు అభివృద్ధి అయినాయి. ఓకే అండి, వస్తాను. వెంకటరెడ్డి గారు వింటున్నారు, పాయింట్స్ అన్ని వింటున్నారు. ఏంటి అటు బీఆర్ఎస్ కి బీజేపీకి నిజంగానే క్విట్ ప్రోకో నడుస్తుందా ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే మేడం, సునీత గారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు అనేది కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు, నాడిని పట్టుకున్నారు మీరు. చాలా సంతోషం. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ట్రైనింగ్ చేసి చదువుకొని వచ్చిన తర్వాత చేసినటువంటి గత 10 రోజులుగా చేసినటువంటి ఒక ప్రచారంలో మనకు కనపడేటువంటిది ఏంటంటే, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకా ఏమవుతుందో ఏందో ఇంకా కొనాశ ఊపిరాశ ఉంటుంది చూడండి. ఆ ఆశ దింపుడు గల్లం ఆశ అంటాం మన తెలంగాణలో. దింపుడు గల్లం ఆశ అంటే ఏంటంటే ఇంకా ఏదైనా ఉంటుందేమని చెప్పి నిన్న ఒక గంటన్నర పెట్టి అదే పద్ధతి లోపల అర్థం పర్థం లేనటువంటి మాట్లాడేటువంటి దాంట్లో మనకు కనపడేటువంటిది ఏమిటి సునీత గారంటే, ఒక అభద్రతా భావం ఆయనలో స్పష్టంగా కనపడుతుంది. ఒక భరోసా, గెలుస్తామన్న భరోసా ఆయనకు సన్నగిల్లింది అనేది మనకు కనపడుతుంది. మీడియాలో వచ్చిన కథనాలు కూడా మంత్రులు కొంతమంది క్లాస్ తీసుకున్నాడు అనేటువంటిది కూడా వస్తున్నటువంటిది. ఒకటి మేడం, మీరు ఇంత పెద్ద పాలన చేసినామంటున్నారు కదా, తెలంగాణ 2014 కాదు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందా? అంతకుముందు 60 ఏళ్ళు మీరే పాలించినారు, నీటికి సంబంధించిన మీరు ఏం చేసినారు ఏంది అనేటువంటిది మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మొన్నటి నుంచే వచ్చింది, మేము మొన్ననే పుట్టాం మా పార్టీ అని చెప్పడానికి కాదు. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని ఊత పదాలు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇదిగో మేడం, ఇది ఒక 25 పేజీల బుక్ పబ్లిష్ చేసినాము, ప్రతి జిల్లాకి ఏమి ఇచ్చినాము అనేటువంటిది మేము మీకు కూడా ఇస్తాము, సప్లై చేస్తాము మీడియాకు. ప్రతి జిల్లాకు 2 పేజీలు కేటాయించి ఇచ్చినాము. ఒక్క ఫస్ట్ పేజీలో చెప్తాం, మోదీ పాలనలో తెలంగాణ అనే దాని కింద 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు పన్నుల వాటాతో సహా అబద్ధం ఆడకుండా, పట్టణ స్థానిక సంస్థలకు 19,012 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటిది. రైల్వే నెట్వర్క్ కింద మొన్ననే 5.5 లక్షల కోట్లు. ఆ తర్వాత 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, దానికి 1,85,000 కోట్లు. 36,286 కోట్లు రైల్వే బడ్జెట్ కేటాయించినము. 47,894 కోట్లు కొనసాగుతున్న పనులు. 100% విద్యుదీకరణ, 900 కిలోమీటర్లు. ఈ బుక్ జిల్లాల వారిగా పబ్లిష్ చేసిన మేడం, మళ్ళీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఒక 5 అంశాలను తీసుకున్నాం మేము. 5 అంశాలను తీసుకుని నిధుల ఏది అంశాలు అంటే కూడా అది కూడా చెప్తాను, ఒక్క నిమిషము నాకు టైం ఇవ్వాలి మీరు. ఒకటి, వ్యవసాయం మరియు ఆహార భద్రత, భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రకరకాలుగా విద్య మరియు ఉద్యోగము, ఆరోగ్యము, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి దాంట్లో గ్యాస్ కనెక్షన్లు, అన్నిటి ఫిగర్స్ తో సహా డేటాతో సహా మేము పబ్లిష్ చేసినాం. ఓకే, ఎందుకంటే వీళ్ళు అరుస్తున్నారు కదా, వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. 42 పైసలు వస్తుంది. అరే మీకు అర్థం కదా, మీరు చేసిందే కదా 16th ఫైనాన్స్ కమిషన్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు ఉంటారు, మాజీ SBI ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆర్థిక శాస్త్రం నిపుణులు ఉంటారు. 16వ ఆర్థిక సంఘం ప్రతి రాష్ట్రంలో వచ్చే ముఖ్యమంత్రులు అధికారులతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏ రకంగా నిధులను పంపిణీ చేస్తారనేటువంటిది ఒక సూత్రం ఉంది. మరి మీరేం చేయలేదు గతంలో, దానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే పెట్టుకోవాలా? ఓకే, అంటే వెంకటరెడ్డి గారు మీరు ఏదైతే ఇప్పుడు ఈ బుక్ చూపించారో కూడా ఇవన్నీ జిల్లాలకు మేము ఇచ్చాము, మేము ఏమేమి చేస్తున్నామో కేంద్రం అని చెప్పేసి చెప్పారు కదా. సరే, ఇవన్నీ విషయాలు బానే ఉన్నా సరే, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో మీ ఎడ్జ్ ఎట్లా ఉంది, మీకు బానే ఉందా? ఇప్పుడు ఒకటి మేడము, 2 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి గారు చేస్తా ఏమన్నాడు, చెయ్యని పరిస్థితి ఏంది అనేటువంటిది అది చెప్పలే. బొగ్గు కుంకుమకోణం నడుస్తుంది, ఆయన అమెరికాలో ఉన్నాడు. వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడిండా? 2 మీడియా సంస్థల మధ్య వచ్చినటువంటి వివాదం చిలికి గాలవాని అయ్యి అది ఎవరికి దక్కింది, ఎవరికి అంటుకున్నది? గౌరవ ఉప ముఖ్యమంత్రికి అంటుకున్నది. మంత్రుల మధ్య తగాదాలు, కొట్లాటాలు, పంపిణీ. టీఆర్ఎస్ చేసింది అదే కదా. టీఆర్ఎస్ కెవతెను కేంద్రంగా వాళ్ళు చేసిన అవినీతి అక్కడ ఉంది. వీళ్ళు 2 చేసిన కిషన్ రెడ్డి గారు ఆ విషయాలు స్పష్టంగా చెప్పినారు. జితేందర్ గారు అన్న పాయింట్ లో కూడా వ్యాలిడే. సరే, ఎందుకంటే ఓకే, నేను ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడారో ఏం మాట్లాడారో పక్కన పెడితే, మాట్లాడిన పాయింట్లు అయితే కొంచెం ఆలోచింపజేసేటట్టుంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కానీ అటు ఈడీ కానీ ఎందుకు రంగంలోకి దిగట్లేదు, చాలా విషయాలు కేంద్రంకి అప్పగించిన ఏట్లేదు కానీ వీటి గురించి మాట్లాడుతున్నారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వెళ్లి హోమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాడు, సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి. పవర్ లోకి వస్తే జైలు పెడతా అన్నాడు. చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. 2 సంవత్సరాలు దాని మీద ఎంక్వైరీ చేసి చివరికి అర్ధరాత్రి ఏం చేయలేక అసెంబ్లీలో చర్చలో ఏమి ఇచ్చినాడండి? ఒక చిన్న ముక్క సిబిఐకి ఇచ్చినాడు. టెక్నికల్ సాంకేతిక పరమైన లోపాలు 3 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ఇచ్చినాడు తప్ప అవినీతికి సంబంధించినటువంటి దాని గురించి ఆయన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చెప్పనే లేదు. సిబిఐ ఏం చేస్తుంది అనేటువంటిది వేరే సంగతి. మొత్తం ప్రాజెక్ట్ ఇచ్చినాడా? 1,20,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇచ్చినాడా? రెండవది,
8 కేసులు ఉన్నాయి. ఈ కార్ రేసింగ్ ఉంది. ఏదో చెప్తాడు అరవింద్ కుమార్ గారికి పర్మిషన్ లేదు, డిఓపేటీ అనేటువంటిది. విద్యుత్ శక్తి కొనుగోలు ఉన్నాయి, గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఉంది, నయం కేసు ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి మియాపూర్ భూములకు సంబంధించి కేసు ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఒక్కటంటే ఒక్క దాని మీద రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిండా? ఒక అవగాహన ఉంది. భయపడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ అధిష్టాన వర్గము రేవంత్ రెడ్డి గారికి చెప్పినటువంటి ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బీఆర్ఎస్ ను కథం పట్టియకండి. కథం పట్టిస్తే బీజేపీ మనల్ని మింగేస్తుంది. కాబట్టి వాళ్ళ ఆధారంగానే మనం ఉండాలా. నిన్నేం మాట్లాడుతున్నాడు? అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసు వాళ్ళకి దేవుడు, మీకు దేవుడు. మీరంట కట్టుకొని తిరుగుతున్నారు. ఆ అక్బరుద్దీన్, అసదుద్దీన్ వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో, ఎవరి అధికారులు ఉంటే వాళ్ళకి పోతారు. మీరు వాళ్ళతో బాగుపడుతున్నారు. మీరు వేస్తున్నటువంటి ఎన్నికలు ఏవైతుందో ప్రజలు తీర్పు బ్రహ్మాండంగా ఏమవుతున్నారు మేడం? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఉత్తర తెలంగాణలో లోపల బీఆర్ఎస్ పార్టీ అక్కడక్కడ కనపడుతుంది తప్ప పోటీ స్పష్టంగా కనపడుతుంది కాంగ్రెస్ కి, బీజేపీకి. దాంట్లో కాంగ్రెస్ అనుసరించేటువంటి ఇంపీచ్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో, మతపరమైనటువంటి విషయాల లోపల ప్రజలందరూ చైతన్యమైన బ్రహ్మాండంగా ఆ జిల్లాలలో మేము గెలవబోతున్నాము. ఇటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డిలో కూడా మాకుండేటండి. నేను చెప్పడం కాదు, నా మిత్రులు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, అన్న మీరు బీఆర్ఎస్ గురించి టీవీలో మాట్లాడకండి, ఇక మీరు ఆ చర్చ పెట్టకండి, మీరు కాంగ్రెస్ మీదనే అటాక్ పెట్టండి. మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ అనేటువంటి ప్రజల్లో గమనిస్తున్నట్టు. కాబట్టి 10 కాంగ్రెస్ వాళ్ళు మిత్రులు ఎంతమంది లేరు మేడం నాకు? అంటే కాంగ్రెస్ గురించే మాట్లాడండి, బీఆర్ఎస్ గురించి మాట్లాడొద్దు అంటున్నారా? ఎందుకు దాన్ని ఎందుకు మాట్లాడతారు అంటున్నాడు. మీరు మాట్లాడితే లాభం ఏముంది అంటున్నాడు. మీరు ఏమన్నా అటాక్ పెడితే కాంగ్రెస్ మీద పెట్టండి. మీడియా సంస్థలు కూడా ఇస్తున్నాయి రిపోర్ట్, నేను చెప్పడం కాదు. చాలా మీడియా సంస్థల లోపల పోటీ, చాలా చాలా మున్సిపాలిటీ లోపల బీజేపీకి నిజామాబాద్ ఉంది. అంటే ఈ లెక్కన మరి బీఆర్ఎస్ అన్నది కరెక్టే కదా, కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని అంతే కదా. బీఆర్ఎస్ గురించి మాట్లాడదు, కాంగ్రెస్ గురించి మాట్లాడాలి, వాళ్ళేమో బీజేపీ గురించే మాట్లాడుతున్నట్టు ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్టే కదా. ప్రజలు ఆలోచన పరులు, ప్రజలు అన్ని విషయాలు తెలుస్తుంది. ఏ పార్టీ గురించి ఏంది అనేటువంటిది, ఏ పార్టీ పనిచేస్తుందో ఆ పార్టీకి ఓటేస్తారు. ఓటేసినంత మాత్రం చేత ప్రజలను అవమానపరచకండి. ప్రజలు ఏ పార్టీకి గుత్తా ఉండదు. గుత్తాగా 5% 10% తప్పకుండా కార్యకర్తలు ఓట్లు ఇస్తారు. కానీ మిగతా వాళ్ళ పాలన మీద, వాళ్ళు చేసేటువంటి మంచి పనుల మీద ఆధారపడి చేస్తారు. దీనికి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? వాళ్ళ ఓట్లు మీకు వచ్చినాయి అంటే, మొన్న వీళ్ళకి ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి ఓట్లు వస్తే ఎవరు ఓట్లు వచ్చినట్టు? టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వచ్చినాయి, వాళ్ళు సర్దుబాటు చేసినారా? అదే అలాంటి మాట్లాడాల్సిన ఎవరు పోటీ చేయకపోయినా ఆబ్వియస్ గా ఓట్లు ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ అయితే అవి మనం చెప్పలేము. అయితే కదా అది ప్రజల అభిప్రాయం సునీత గారు. దాన్ని మనం అవహేళన చెప్పండి. అంతేగా బట్టగలిసి మీద వేసినంత మాత్రం అది కాదు. ప్రజలైతే ఎవరికి వాళ్ళకి వేస్తారు. సరే ఒక్క నిమిషం వస్తాను. స్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూసారు ఎట్లా జరిగే ప్రచారంలో మాట్లాడింది అంతా విన్నారు. ఒక సైడ్ అటు కేసీఆర్ వస్తారేమో అని చెప్పేసి గతంలో మీ సైడ్ నుంచి కూడా వినిపించింది, బీఆర్ఎస్ నుంచి ప్రచారంలో ఉంటారు, కేసీఆర్ ఉంటారని. కానీ కేసీఆర్ ఆడలేరు. కానీ ఓకే, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. బట్ ఇంకోటి ఏంటంటే, నిన్న ఎండింగ్ టైంలో మాట్లాడుతుంటే కూడా అన్ని అటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పైన ఆరోపణలు, అటు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా అటు బీఆర్ఎస్ చేసిన అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు వీటి గురించే మాట్లాడారు. కానీ అసలు మీరు ప్రజలకి ఏం చేస్తారన్న విషయాన్ని అడిగితే మాత్రం దాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్న పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా జీ న్యూస్ చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మేము ప్రజలకు 2 విషయాలు చెప్పినామండి. ఒకటి, మేము గతంలో ఏం చేసినాం, ఏ మున్సిపాలిటీకి ఏం చేసినాం, ఈ రాష్ట్రానికి మేము ఏం చేసినాం, మున్సిపల్ శాఖ ద్వారా మేము చేసిన అభివృద్ధి ఏందని ప్రజలకు వివరించడం జరిగింది. 2, వారు ఇప్పుడు చేస్తున్న ఈ 2 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి ఏముంది, వారు చేసినటువంటి స్కాములు ఏమున్నాయి, స్కీములు ఏమున్నాయి, వారు చేసిన కుంభకోణాలు ఏమున్నాయి, వారు చేసిన మాటలు ఏమున్నాయి అని చెప్పేసి మేము ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజల ముందర పెట్టడం జరిగింది. ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు ఇవన్నీ వివరించడం జరిగింది. ముఖ్యంగా మేము ఇలా మున్సిపాలిటీలను మేము కేంద్ర ప్రభుత్వము, అది బీజేపీ పార్టీది, మేము అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మాది. మేము చేసినటువంటి అభివృద్ధి వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులలో మాకు సత్య సర్వేక్షణలో గ్రీన్ ఇంటర్నేషనల్ గ్రీన్ అవార్డు హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులలో కూడా మాకు 16 అవార్డులు 2022లో మాకే రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి. అంటే మేము ఎంత గొప్పగా చేస్తే వచ్చినాయి, దీన్ని వాళ్ళిద్దరు మిత్రులు అర్థం చేసుకోవాలా. వారు ఏం చేశారని చెప్పేసి వెళ్ళక వారు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ, వాళ్ళే కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి, మున్సిపల్ గురించి చెప్పాలంటే కాళేశ్వరం గురించి చెప్తారు. కాళేశ్వరం గురించి నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ నీటి సమస్య కేసీఆర్ వల్లనే పరిష్కారం అయింది,
ఇవాళ మహారాష్ట్ర తెలంగాణ మధ్య నీటి పరిష్కరించింది కేసీఆర్ అని చెప్పేసి వారు నిన్న వీడియోలో మాట్లాడడం జరిగింది బహిరంగ సభలో. అది వీడియో అందరికి కూడా వచ్చింది, మీకు వినిపిస్తాయి ఇప్పుడు. అంటే కేసీఆర్ గారు ఎంత చేసిందని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు గుర్తుపట్టే పరిస్థితికి వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ముఖ్యంగా అంటే ప్రతిపక్షాలు అంటే ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పక్షాలు రెండు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కేసీఆర్ గారిని బదనాం చేయాలా, కేసీఆర్ గారికి తెలంగాణ వాదం నుంచి దూరం చేయాలా, తెలంగాణకు ఆయనకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ వీరు కుంటి సాకులు వెతుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మేము ఇది చేసినాం, మేము ఈ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా. ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నేను ఈ 2 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీకి ఈ రోడ్ వేసాను, లేదు అంటే ఈ బ్రిడ్జి కట్టాను, ఈ అండర్ పాస్ కట్టాను, ఏదో ఇది వేసానని చెప్పొచ్చు కదా. మేము చెప్తాం 100 లక్ష చెప్తాం ఒక్కొక్క మున్సిపాలిటీలో. మేము రోడ్లు వేసాము, సీసీ రోడ్లు వేసాము, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చాము. అంత ముందుకు మంచినీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. అందరికి కూడా శుద్ధి చేసినటువంటి నీళ్లు మేము కాళేశ్వరం ద్వారా, గోదావరి ద్వారా తీసుకొచ్చి, అదేవిధంగా కృష్ణ ద్వారా తీసుకొచ్చి మేము అందరికి కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. మేము వైకుంఠ ధామాలు నిర్మించడం జరిగింది. మేము పార్కులను నిర్మించడం, అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది హరితహారం ద్వారా. అంటే ఎన్నో ప్రాజెక్టులు చేసినాం. మీకు అన్ని అవార్డులు కూడా ఇచ్చారు, మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇంత గొప్పగా చేసినామంటే ఏ మున్సిపాలిటీ పోయినా, ఏ ఊర్లో పోయినా, ఏ సిటీలో ఉన్నట్టు కనపడతా ఉన్నాయి ఇలా మున్సిపాలిటీలన్నీ, ఊర్లన్నీ కూడా. వీరి కళ్ళకు కనపడతలేదు. ఈ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీరేం చేసినారంటే ఏం చేయలేదు, జీతాలు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. మేము చేసినాం అని చెప్పేసి ఆ చేసిన ఏం చెప్పుకోలేక 2 సంవత్సరాల కింద పోయిన ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసికట్టుగా. వీరు నిజంగా వీరేం చేసినట్టు వారు ప్రశ్నించరు. నిజంగా ఇలాగ వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నా ఏమంటారంటే మేము ఇన్ని కోట్లు ఇచ్చినట్టు ఈ రాష్ట్రం నుంచి ఎన్ని కోట్ల పన్నులు వసూలు చేసారు వారు చెప్పరు. ఎన్ని తీసుకపోతే సెంట్రల్ తిరిగి ఎన్ని ఇచ్చిందో చెప్పరు వాళ్ళు, ఆ విషయం చెప్పరు. 2 కాంగ్రెస్ మిత్రులు ఇంకో మాట మాట్లాడతారు, స్కాములు అంటారు. ఎవరు స్కాములు చేస్తున్నారు? స్కాములు ఉంటే ఇలా కాళేశ్వరంలో మీకు జైల్లో పెట్టదంటే సిబిఐ విచారణ జరపట్లే అంటే వాళ్ళు ఏమైనా ఉంటేగా జరిపేది, ఏమైనా పస ఉంటే కదా. వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ కానీ, వాళ్ళు సేకరించినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు ముందుకు తీసుకుపోయేవాళ్ళు. దాంట్లో ఏం పసలేదని చెప్పేసి, దాంట్లో ఏం స్టఫ్ లేదని చెప్పేసి వారు ముందుకు పోలేకపోతా ఉన్నారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా దాంట్లో ఏం స్టఫ్ లేదని చెప్పేసి మేము నిందితులుగా కాదు, మేము సాక్షులుగా విచారించమన్నారు. నిజంగా దాని మీద కూడా మేము ఛాలెంజ్ చేసినాం, మీరు ఉంటే మా మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేమే చెప్పినాం కదా. అయినా కూడా వారు ముందుకు రావట్లే. అంటే మిమ్మల్ని సాక్షిగా మాత్రం విచారించమని వాళ్ళు చెప్పుకున్నారు, నిందితులు కాదని వాళ్ళు ఒప్పుకున్నారు. 2 ఇవాళ వాళ్ళు చేసినటువంటి స్కాములు ఏవైతున్నాయో, ఇల్టు పాలసీ ఏదైతే ల్యాండ్ మీద ఉందో 6 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేయడానికి తలపెడితే మేము బయట పెట్టాం. అది బీజేపీ వాళ్ళు కాదు. దాని మీద వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. బొగ్గు కుంభకోణం ఉంది, 49% కేంద్ర ప్రభుత్వం ఉంది. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించవచ్చు. ఒక దాంట్లో సిబిఐకి పిలుస్తారట ఈ రాష్ట్రానికి, వాళ్ళు కేసు ఇస్తారట. 2వ దానికి అంటే సిబిఐకి అనుమతి లేదంటారు. ఎందుకు విచారించకూడదు? దాని మీద సిబిఐకి ఆదేశించకూడదు, దీని మీద విచారణ జరపని. బొగ్గు కుంభకోణం కింద మంత్రులందరూ కొట్లాడుకుంటా ఉన్నారు దాని మీద వాటాల కింద. నిన్న మొన్న దేవాదాయ శాఖలో జరగాల్సిన టెండర్లను ఆర్ఎన్బికి మార్చి ఆ టెండర్లను పొంగులేటి గారు కావచ్చు వాళ్ళందరూ కుమ్మక్కై కొండ సురేఖర్ గారిని అక్కడ కనీసం ఆ జాతర కూడా రాకుండా వీళ్ళే పంచుకొని వాళ్ళు తీసుకున్నారు. అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బామ్మడిది 1200 కోట్ల రూపాయలు వీళ్ళు టెండర్లు కట్టబెట్టారు ఇక్కడ కొడంగల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో. అంటే వీరు చేసినటువంటి దానికి వారు చేసినటువంటి వీరికి సహకరిస్తా ఉన్నారు. ఇంకో విషయం వారు ఏమన్నారంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు సఖ్యత లేక కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదన్నారు. కేసీఆర్ గారికి సఖ్యత లేకపోతే రాష్ట్రానికి వారు అన్యాయం చేస్తారా? మేము మిషన్ భగీరథ కూడా గజ్వేల్ ఓపెనింగ్ ప్రధానమంత్రిని తీసుకొచ్చిన ప్రాజెక్టు ఓపెనింగ్ చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చిన తర్వాత మాకు ఏమి ఇస్తలేడని చెప్పేసి మేము బంద్ చేసినాం. ఆయన రిసీవ్ చేసుకోకపోయినా ఆయన స్వాగతించినా ఏం ఉపయోగం లేదు, తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వట్లేదని చెప్పేసి మేము అలిగితేనన్నా ఆయన ఏదైనా ఇస్తారేమో అని చెప్పేసి వీళ్ళు 60 సార్లు పోయి ప్రధానమంత్రిని కలిసిరు. ఒక్క 60 పైసలు కూడా తేలేదు, 20 పైసలు కూడా తేలేదు. ఎందుకు తేలేదు? నేనేదో గొప్పగా సాధించుకొస్తా, రోజు పోతా అని చెప్పేసి రోజు పోయిండు ఆయన. 60 సార్లు మీరు ఇందాక మాట అన్నారు, మొన్న దేవాదాయ శాఖ విషయంలో వాళ్ళు పంచుకున్నారు కానీ ఏం రాలేదని అన్నారు కదా. ఒకసారి మాకు కాదు రావాల్సింది, ప్రజలకు ఏం చేయకుండా వారు దేవాదాయ శాఖలో జరిగిన టెండర్లను క్యాన్సిల్ చేసి ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ చేసి ఆర్ఎన్బి ద్వారా టెండర్లు వేసి పొంగులేటి మనుషులకు ఇచ్చుకుండా అని చెప్పేసి వారే ఆరోపణ చేసి దానిలో గన్నులు పెట్టుకుని బెదిరించుకున్న కాడికి వచ్చి
వారు పంచాయతీ కొండ సురేఖ గారు వారి కూతురు వారి సంతంగం అంతా మనం చూడడం జరిగింది. అంటే ఈ మంత్రులు ఎట్లా కొట్లాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి మనకు అడుగుతుంది. ఈ దాంట్లో ప్రభుత్వంలో అవినీతి జరుగుతా ఉన్నది. 20 మంది మొత్తం ఇలా స్కామ్ వెనుక ఉన్నారు. పేర్లన్నీ బయట పెడతాను నిన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడాడు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెత్తందారులు కావచ్చు, వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అంతా దోచుకుంటా ఉన్నారు తెలంగాణను. ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వారి పేర్లన్నీ బయట పెడతా త్వరలో అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దాని మీద ఎవరు కౌంటర్ చేయరేందుకు, ఎవరు మాట్లాడేందుకు, వారు మాట్లాడమనండి. అంటే ఈ ప్రభుత్వంలో ఎంతో అవినీతి ఉందని చెప్పేసి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటా ఉన్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడి నిన్నగాక మన అతను కూడా మాట్లాడాడు, ఈ ప్రభుత్వాలు విపరీతంగా అవినీతి జరుగుతుందని చెప్పేసి. దాని మీద బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. అంటే వీరిద్దరు రెండు కుమ్మక్క అయిపోయి చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారి మీద బదనాం గత ప్రభుత్వాన్ని, పోయిన ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకోవడం తప్ప వీరి గురించి వారు మాట్లాడరు, వారి గురించి వీరు మాట్లాడరు. మేము మాట్లాడింది మేము మాట్లాడాల్సిందే, మేము కొట్లాడాల్సిందే, మేము మాత్రమే కొట్లాడినాం. నిజంగా మాకు ఇలా ఎంపీలు ఉంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు బెదిరించినట్టు, ఇంకో మహారాష్ట్ర బెదిరించినట్టు మేము తెచ్చుకునే వాళ్ళం, మేము నిధులు తీసుకొచ్చే వాళ్ళం. కానీ మేము పోటీ చేసినాం. ఎందుకు పోటీ చేయలేదండి? ఎంపీలు పోటీ చేసినాం, రాలేదు. మేము కావాలని కాదండి, మేము పోటీ చేసినామండి. వీరు వారు ఇద్దరు కుమ్మక్క అయిపోయి వీరు బలమైన క్యాండిడేట్ పెడితే వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టడం, వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెడితే వీళ్ళు బలంగా పెట్టడం, వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి చెరి 8 నీకు 8 నాకు 8 అని వీళ్ళు పంచుకొని నిజంగా ఇలా 8 మంది పోయి నోరు కూడా తెరపట్లేరు. అక్కడ కనీసం మాట్లాడతారు, ఇది కావాలంటలేరు. ఈ 8 మంది ఏం తెచ్చారో, ఆ 8 మంది తెచ్చారో మీదేంది? మా ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు మేము తేంది, మా ఎంపీలు తేంది, వీళ్ళు ఏం తెచ్చారో కొత్తగా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా కానీ ఇంకేమైనా తెచ్చారా? మా నుంచి కాదండి, మేము తీసుకొచ్చినాం కొట్లాడినాం బరాబర్, మేము తీసుకొచ్చినే. వీళ్ళు కొత్తగా ఏం తీసుకొచ్చినా వీళ్ళు చెప్పమనండి. మమ్మల్ని మేము కాదు, వీళ్ళు తీసుకురాలేదు, మీ ఎడిషనల్కి తీసుకొచ్చిన వాళ్ళు చెప్పమనండి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కై రాజకీయాలు చేస్తా ఉన్నారు. జాతీయ పార్టీల వల్ల ఈ రాష్ట్రాలకు ఏం ఉపయోగం లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ జాతీయ పార్టీల పేరుకు ఈ 2 జాతీయ పార్టీలు కావు, వీళ్ళందరూ కూడా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి రోజుకొకరి మీద కేసులు పెట్టించి వాని దగ్గర పెట్టుకొని వీని మీద కేసు పెట్టాలి, వీని దగ్గర పెట్టుకొని వాని మీద కేసు పెట్టాలి. వీళ్ళ దగ్గర రాగానే సర్ఫ్ ఎక్సెల్ అని నీళ్ళలో ముంచాలి, దాన్ని వాషింగ్ చేయాలి, మళ్ళీ దగ్గర పెట్టుకోవాలా. వీళ్ళు చేసే అవినీతి గురించి వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి మాకు మాత్రమే ప్రజలందరూ కూడా విశ్వాసిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలని చెప్పేసి, కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ ఏర్పడ్డది, కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందిందని దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కాబట్టి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఈ 4-5 పీడిగడి మంది నాయకులు నమ్ముతలేరు తప్ప వీళ్ళ మనసు ఉండే ఆక్రోశము. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో అరే ఉరే అని మాట్లాడతారు. అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ పోయింది. ఆయన ఫ్రస్ట్రేషన్ ఓడిపోతున్నాడు, పీక్ స్టేజ్ పోయింది. అంటే వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క తీరు చూస్తా ఉంటే కేసీఆర్ గారి మీద అక్కసు తప్ప కోపం కుట్ర తప్ప లేదు. స్వామి గారు ఒక నిమిషం. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత గారు. సో మొన్నటి నుంచి బాగున్నామండి. సో మొత్తం మొన్నటి నుంచి వస్తున్నాం, ప్రచారానికి సంబంధించి వింటూనే ఉన్నాం. కానీ సరే మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు ఇవన్నీ రాజకీయాలకు సంబంధించి. మొన్న ఎంపీ ఎలక్షన్స్ అని, ఆ తర్వాత మొన్న ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలని, సరే పార్టీ గుర్తులు లేకపోయినా అటు పార్టీ మద్దతుతో గెలిచారు. 70% వీళ్ళు కాంగ్రెస్ ఖాతాలు వేసుకున్నారు. సరే ఇప్పుడు పార్టీల పరంగా వెళ్తుందంటే ఏమేమి మాట్లాడతారు అనేది కూడా కాస్త ఆసక్తిగా ఉండే మనందరం కూడా వెయిట్ చేశాం. బట్ మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పటి వరకు ఈ ప్రచారాల్లో వీళ్ళు మాట్లాడిన సందర్భాలు కానీ, సీఎంతో పాటు కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు, వీళ్ళందరినీ మీరు చూస్తారు కాబట్టి ఏంటి అసలు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడారా, లేదంటే ఈ ప్రచారంలో కూడా ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడమే కనిపించిందా? అదే జరుగుతుందండి. ఇది ఒక పార్టీ ఇంకో పార్టీ మీద దుమ్మెత్తి పోసుకోవడము, తర్వాత దిగజారిన భాష ప్రజలు అసహించుకునే స్థాయిలో ఈ రాజకీయ నాయకులు మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే తామేం చేశామో చెప్పుకుంటే ప్రజలు అనాలిసిస్ చేసుకుంటారు. కానీ ఒకరి మీద ఒకరు ఆయన ఇట్లా ఈయన అట్లా, నేను పేగులు మెడలు వేసుకుంటా, అలా లేకుంటే నన్ను జైల్లో వేస్తా, అక్కడ తోస్తా, ఇక్కడ తోస్తా. జైల్లో వెయ్యండి, విచారణ జరిపించండి, అధికారం మీ చేతుల్లో ఉంది, దాన్ని ఉపయోగించుకొని నిజాయితీగా విచారణ జరిపించండి. ఎవరిని వేధించడం, రాజకీయ కక్షలతో వేధించడం ఇలాంటివి కాకుండా భాష పరంగా ప్రజలు అసహించుకుంటున్నారు. ఏ రాజకీయ అది ఆ విషయంలో నిజాయితీగా చెప్పాలంటే కేసీఆర్ గారే జాతిపిత దానికి, తిట్ల పురాణానికి. కాబట్టి ఆయన ప్రవేశపెట్టిన దాన్ని రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి నాయకులు, వీళ్ళంతా కూడా దాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లిపోయారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా పీక్ స్టేజ్కి తీసుకెళ్లిపోయారు. అంటే ఈ రకంగా మాట్లాడితేనే ప్రజలు ఓట్లు వేస్తారు అనేది ఏమైనా సర్వేల్లో తేలిందా వాళ్ళకి? అంటే ఒకటి మేమేం చేశాము, మీరేం చేశారు, మీరు ఇది చెయ్యలేదు, మేము ఇది చేశాము, ఇలాంటి చెప్పడం వల్ల ప్రజల్లో ఒకట ఒక అవగాహన వస్తుంది ఏ పార్టీ ఏంది అనేది. అంతేకాకుండా ఎప్పటికీ ప్రతి పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటది, బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటంటది. అసలు ఇవి ప్రజలు నమ్ముతున్నారా? ఎంతవరకు ప్రజలు తీసుకుంటున్నారు నిజాయితీగా? మనం చెప్పే మాటల్ని ఎంతవరకు తీసుకుంటున్నారు? ఇప్పుడు చూస్తుంటే గతంలో అంటే నేను ఓవరాల్ గా చూస్తున్నాను, కాగా బీజేపీ ఒక ప్రయోగం చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎన్నికల్లో ఒకటి ముస్లింలకు కూడా అభ్యర్థిత్వాలు ఇచ్చింది. బీజేపీ సమావేశాలకు ముస్లింలు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ బహిరంగ సభలకు. కాబట్టి ఇప్పుడు ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తారనడానికి కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తారు, మజ్లిస్ పార్టీకి ఓట్లు వేస్తారు అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్ తీసుకుంటే బీహార్ లో 35కు పైగా స్థానాలు భారీ మెజార్టీలో ముస్లింలు ఉన్న స్థానాలు. అక్కడ 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఒక ఇంకో సింగర్ జానపద భజన పాటలు పాడుతుంది ఆ అమ్మాయి, సామాన్యమైన అభ్యర్థిని నిలబెట్టింది బీజేపీ. అక్కడ 50% ఎబోవ్ ముస్లింస్ ఉన్నారు. అక్కడ ఆమె గెలిచింది, బీజేపీ గెలిచింది ముస్లిం క్యాండిడేట్ మీద. మజ్లిస్ పార్టీ ఓడిపోయింది. కొన్ని స్థానాల్లో పాటు బీజేపీ గెలిచింది మజ్లిస్ పార్టీ మీద. కాబట్టి గంపగుత్తగా ముస్లింస్ ఒక పార్టీకి ఓటేస్తారు, ముస్లింస్ అంతా బీజేపీకి వ్యతిరేకం అనుకునే పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయి. అలాంటిది లేదనిపిస్తోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదో ఎవరినో మన ప్రత్యర్థుల్ని దోషులుగా నిలబెడతాము అనే ప్రయత్నం కాకుండా తామేం చేశాము, ప్రజల మేలు కోసం ఎంత నిధులు తీసుకొచ్చాము, ఏం చేశాము, ఏ విధంగా కష్టపడుతున్నాము అది చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వారు చెప్పారు మేము ఇది చేసాము అది చేసామని చెప్పేసి, ఓకే చేశారు. కానీ మీ స్థానంలో మీ హయాంలోనే ఆత్మహత్యలు అనేవి పెరిగాయి. అంతకుముందు రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు చేసుకున్నారు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చేసుకున్నారు, రైతులు చేసుకున్నారు. మొత్తం ఈ వర్గం ఆత్మహత్య చేసుకోలేదు అనడానికి లేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏ రోజు వస్తాయని తెలియని పరిస్థితి కల్పించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి చేశారు, ఏం చేశారు. కానీ ఎందుకు దిగిపోవాల్సి వచ్చింది, ఎందుకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చింది ప్రజలు అనేది బీఆర్ఎస్ ఇప్పటికీ అనాలిసిస్ చేసుకుంటున్నట్టు లేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా తామేం చేస్తున్నాము, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం ఇది చేస్తున్నాము అని చెప్పాలా. కానీ ముఖ్యమంత్రి గారు నాకు రేవంత్ ఖాన్ అనుకోండి, నన్ను రేవంత్ రెడ్డిని అనుకోకండి, ఇది సంతుష్టీకరణ విధానము. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి హిందువులు వ్యతిరేకమైతే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? హిందువులు చైతన్యవంతులైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేక నువ్వు రేవంత్ రెడ్డి పేరే మార్చుకుంటా అంటున్నాడు ముస్లిం ఓట్ల కోసం అని గంట హిందువులు ఆలోచిస్తే పరిస్థితి ఏమైతుంది కాంగ్రెస్ ది? కాబట్టి ఇది వద్దు. ఇది ఒక వర్గాన్ని రెచ్చగొట్టడము, ఇంకో వర్గాన్ని తక్కువ చేయడము, ఇంకో మతాన్ని తక్కువ చేయడము, ఇంకో వర్గం చేయడమో కాకుండా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రచారం జరిగి ఉంటే బాగుండేది. పేరు కూడా మార్చుకున్నారు కదా, రేవంత్ ఉద్దీన్ అని పిలుస్తారు అని. రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్, ఎట్లా పడితే అట్లా ఎక్కడికి పోతే అక్కడికి అట్లా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు రిసీవ్ చేసుకోరు. ప్రజలు వ్యతిరేకంగా మారారనుకోండి, మీకు ఓన్లీ ముస్లింలతోనే గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ? కాబట్టి దేశంలో ఎందుకు గెలవలేదు, మరి ముస్లింలతో ఇంతగా పోతుంది? దేశంలో ఎందుకు గెలవలేదు, బీహార్లో ఎందుకు గెలవలేదు? మేము ముస్లింల పార్టీ అని చెప్పుకునే వాళ్ళు ఓడిపోయారు అక్కడ.
కాబట్టి అట్లా కాకుండా దేశ ప్రజలందరూ మాకు ఓటెయ్యాలి, అందరూ ఓటెయ్యాలా, అందులో మాకు ఓట్లు ఎక్కువ రావాలా అని ప్రతి రాజకీయ పార్టీ అనుకోవాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ సరే బీజేపీ. ఒకటి చెప్పండి శ్యామ్ సుందర్ గారు, త్రిముఖ పోటీ ఉంది అనుకోవచ్చా లేదంటే రెండు పార్టీలకి పోటీ ఉంది అనుకోవచ్చా? ఒకటండి, బీజేపీ ఎంపీలు ఉన్న స్థానాల లోపల కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని చాలా గట్టి పోటీ ఎదుర్కొంటుంది. ఇది అవునన్నా కానన్నా నిజం, అదన్నా నిజం ఇది. ఎందుకనంటే బీజేపీ ఎంపీలు చాలా స్ట్రాటజికల్ గా వాళ్ళు పకడ్బందీగా తీసుకున్నారు. మనం నిజామాబాద్ అరవింద్ గారు తీసుకుంటే లాస్ట్ టైం కొద్దిపాటి తేడాతో నిజామాబాద్ మేయర్ పీఠం పోయింది. కాబట్టి ఇప్పుడు అది ఛాలెంజ్ గా తీసుకున్నారు అరవింద్ గారు. 3 సీట్లతో అయింది. 31 రావాలా, 28 వచ్చినాయి. 28 తీసుకుంటే కరీంనగర్ బండి సంజయ్ గారు, మెదక్ తీసుకుంటే రఘునందన్ రావు గారు, అటు డికే అరుణ గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకున్నారు. మా నియోజకవర్గంలో మున్సిపాలిటీలు మెజార్టీ మాకు రావాలి, అప్పుడే మాకు పార్టీలో గాని ప్రధానమంత్రి గారి దగ్గర గాని పై స్థాయిలో మాకు పలుకుబడి ఉంటది అని తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళంతా ఛాలెంజింగ్ గా పనిచేస్తున్నారు. అంతే సీరియస్ గా కాంగ్రెస్ కూడా తీసుకుంది, ఎందుకంటే అటు మినిస్టర్ ఉండదని కూడా అన్నారు. తీసుకోవాలి కానీ విషయం ఏమైతుందంటే వీళ్ళలో వీళ్ళు విమర్శించుకొని అది కొంత పలచన పడుతుంది. అది బీజేపీకి మైలేజ్ వస్తుంది, మైలేజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా మైలేజ్. ఎందుకంటే బీఆర్ఎస్ వీక్ పొజిషన్ లో ఉంది కాబట్టి మజ్లిస్ పార్టీ అండదండతో మేము గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంటుంది. కానీ మజ్లిస్ పార్టీ అన్ని దగ్గరలో పోటీ చేయట్లేదు. మజ్లిస్ పార్టీ చెప్పినట్టుగా ముస్లింలు అందరూ వింటారు అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. అట్లా ఉంటే వాళ్ళు అక్కడ చాలా దగ్గరలో చాలా స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ముస్లిం మెజార్టీ స్థానాల్లో అన్ని స్థానాలు ఏం గెలవట్లేదు మజ్లిస్ పార్టీ. కాబట్టి మేము గెలుస్తాము అనేది ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మేము ఇది చేసాము కాబట్టి మేము గెలుస్తాము, మేము ఇది చేస్తాము, ఇంకా అధికారంలో ఉన్నాము. వాళ్ళ అవినీతి పరులు, వీళ్ళ అవినీతి పరులు, ఓకే వాళ్ళంతా అవినీతి పరులు అయ్యారు కాబట్టి వాళ్ళకి అవినీతి మార్గాలు అంటే కాబట్టి ప్రజలందరూ పక్కన పెట్టేశారు. ఓకే అండి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే అయిపోయింది, ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినట్టే ఒక రకంగా. వచ్చేవి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, వీటిలో ఎట్లా ఉంటది ఏం కథ ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటది. కాబట్టి ఇప్పటికైనా కానీ రాజకీయ పార్టీలు వర్ష పదజాలాలు వాడకుండా తామేం చేస్తున్నామో చెప్పాలి, ఎక్కడ ఓటమి పాలవుతున్నాం, ఎందుకు లోప్ హోల్స్ ఉన్నాయి, ఆ ప్రత్యర్థులు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకొని మెసలాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడే, అవసరం ఉంది అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే అండి. జితేందర్ గారు, సో ఫస్ట్ నుంచి కూడా మనం ఇప్పుడు మీరు 2 ఏళ్ళగా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం మాట్లాడినా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎక్కువగా హైలైట్ అయ్యాయి. చాలా మంది అందులో 100లో 70% అయితే ఖచ్చితంగా మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు. ఆ 30% అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే. మిగిలిన వాళ్ళందరూ కూడా సీఎం మాట్లాడే స్థాయి మాటలు కావు అని చెప్పేసి ఇలాంటి మాటలు వచ్చాయి. సరే, ప్రచారం టైంలో కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడారు కాబట్టి ఏంటి నిజంగానే రేవంత్ రెడ్డి ఏమన్నా అభద్రతా భావంలో ఉన్నారా, ఏమన్నా ఓడిపోతామన్న ఈ భయంతో మాట్లాడుతున్నారా ఇవన్నీ? చూడండి, ఓడిపోతున్నామని అభద్రత భావాన్ని అనేది ఎక్కడుందండి? ఈ రోజు ఇప్పుడు ఈ మధ్యన జరిగినటువంటి 2 విధానసభ ఎలక్షన్లో గెలిచినాము. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో దాదాపుగా 8,335 గెలిచినాం. 66% మేము ఓట్లు తెచ్చుకోగలిగినాం. 94 కాన్స్టిట్యున్సీలో లీడ్ చేయగలిగినాం. అలాంటిది ఏమి లేదు. అబద్ధ భావం ఎందుకు వస్తుందండి? ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు 2 సంవత్సరాలలో అనేక ఎలక్షన్స్ జరిగినాయి. పార్లమెంట్ విధానసభ ఎలక్షన్ లో విజయం సాధించినాము, పార్లమెంట్ ఎలక్షన్స్ లో విజయం సాధించినాము, అదే విధంగా బై ఎలక్షన్స్ లో విజయం సాధించినాము, మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో విజయం సాధించినాం. అదే విధంగా ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ లో దాదాపుగా 90% కైసవం చేసుకోబోతున్నాం. చూడండి మీరు, ఒకటి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడిన ప్రకారంగా వాళ్లకు జవాబు చెప్తున్నారు తప్ప, అదే విధంగా ఆ జవాబు చెప్పుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఒక దిశానిర్దేశం చేసుకొని ఆయనకు ఒక విజన్ ఉన్నది రాష్ట్రం మీద. 2047 మనకు 2047 వరకు
$3 ట్రిలియన్ గా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలన్నట్టు ఒక విజన్ చేసుకున్నాము. మరి మన రైజింగ్ నంబర్ 1 అనే గ్లోబల్ సమిటిని ఏర్పాటు చేసుకొని మరి దేశవ్యాప్తంగా అనేక మందిని ఇప్పుడు మరి పెద్ద ఎత్తున మరి పెట్టుబడుల 44 దేశాల నుంచి 154 మంది విదేశీ ప్రతినిధులతో 47 లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఇది మరి మనం సుమారు 5% ఉన్న 10% మరి జీడిపి పెంచుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ఒక్క మాటలే కాదండి, అభివృద్ధి కూడా చాలా ముఖ్యమైనది. ఇది 47 వరకు మనం ఒక $3 ట్రిలియన్ కు వెళ్లాలని, అదేవిధంగా రాష్ట్రంలో అతి పెద్దదైనటువంటి హైదరాబాద్ 2 కోట్ల మంది నివసిస్తున్నారండి. ఈ 2 కోట్లు నివసిస్తున్నటువంటి పరిసరంలో ఈ ఏరియాలో క్యూర్ రేర్ అన్నట్టుగా ఈ 3 భాగాలుగా ఇక్కడ ప్రజలు ఎక్కడ నివసించాలి, పరిశ్రమలు ఎక్కడ ఉండాలి, వ్యవసాయం ఎక్కడ చేయాలనే విధానం మీద ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అండి రేవంత్ రెడ్డి గారు. విజన్ లేకుండా చేయట్లేదు. మాకు ఎలక్షన్స్ అనేది ప్రతి ఎలక్షన్ ని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఏముంది రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ గానే తీసుకుంటా అంటున్నారు. అందుకే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ గా తీసుకోవడం బట్టే ఈ రోజు 2 సంవత్సరాల జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో ప్రతి ఎలక్షన్ లో విజయం సాధించగలుగుతున్నాం. ప్రజలు ఆశీర్వదించగలిగిన ఈ రోజు రైతుల సంక్షేమము, అదేవిధంగా మరి ఉన్నటువంటి విద్యా విషయంలో చూడండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురాగలిగినాం. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసము 2 లక్షల రూపాయలు రుణమాఫీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేయలేకపోయింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయగలిగినాం. ఈ రోజు మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ విద్యుత్ గాని, రైతుల సంక్షేమం కోసం గాని, వారి బీమా విషయం గాని అన్ని రకాలుగా పేదల సంక్షేమం కోసం ఈ రోజు 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ సోదరుడు మాట్లాడుతూ వారికి తెలంగాణ అనే పదం తీసేసి భారతీయ రాష్ట్ర సమితిగా చేసుకున్న వాళ్ళకు తెలంగాణ ఏమక్కరుందండి? వాళ్లకు కనీసం ఒక గేయాన్ని రాయించే సోయి లేకుండే, ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అనేటువంటి సోయి లేకుండే వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ కుటుంబానికి జాబులు తప్ప, వాళ్ళు పరిపాలించడానికి మంత్రి పదవులు తప్ప, సీఎం తప్ప రాష్ట్రం మీద ఎక్కడుందండి? గురించి మాట్లాడట్లేదని అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు మరి? రేవంత్ రెడ్డి అన్ని కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు కానీ బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడట్లేదనే కదా. చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఉంది బొగ్గు గనులు ఉన్నాయి. దాంట్లో 49 కేంద్రంది, 51% రాష్ట్రాలది ఉన్నది. మేము వచ్చింది 2 సంవత్సరాలలో జరిగిందే మొన్నటొకటేది. అది ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్తే ఇమీడియట్లీ మా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు రద్దు చేయగలిగింది కదా దాన్ని. మరి ఇన్ని రోజులు జరిగినటువంటి కుంభకోణాలు ఇవన్నీ ఎన్ని జరిగినాయండి? ఆ రోజు బీజేపీ మాట్లాడలేదు, మరి ఇంకా ఏ పార్టీలు మాట్లాడలేదు కదా, మేమే కదా మాట్లాడింది. మాకు ఉన్నటువంటి 10 సంవత్సరాలల్లా మమ్మల్ని అనేక రకాలుగా హింసించిండ్రు, రాజకీయ దాడులు చేసిండ్రు. మాకున్నటువంటి అధికారంగా 88 సీట్లున్నా కూడా మాకున్నటువంటి ప్రతిపక్ష హోదాను కూడా లాక్కున్నారు. ఒక దళితుడనే ఆయన మరి 3 ఎకరాల భూమి ఇస్తాను, దళితుల ముఖ్యమంత్రి చేస్తాను, ఒక దళిత వ్యక్తిని కూడా ఉండనీయకుండా ఒక అపోజిషన్ పదవిని కూడా లాక్కొని అనేక రకాలుగా మరి ఇబ్బంది పాలు చేసిండ్రు కదండి బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ మాకు ఒక విజన్ ఉందండి మా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, మహిళా సంక్షేమము, మరి అదేవిధంగా యూత్ కు ఉన్నటువంటి మన దగ్గర పెద్ద ఎత్తున 52% యూత్ ఉన్నారు, వాళ్ళ సంక్షేమం కోసం, ఉద్యోగాల కోసం. అదేవిధంగా ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాం. ఒక దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు గోదావరి మీద ఇంకొక దగ్గర కట్టి అనవసరంగా డబ్బులు పాటు చేసిండ్రు. అదేవిధంగా కృష్ణా దగ్గర కూడా మన జూరాల దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ అక్కడ రావాల్సినటువంటి నీళ్లు తీసుకొచ్చి మన శ్రీశైలంలో పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి చూడండి, 2 వైపుల నీళ్లు ఎక్కడున్నాయండి? కాబట్టి ఈ రోజు ఎంతో 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని కేంద్రం నుంచి అనేక రకాలుగా డబ్బులు తీసుకురావాల్సిన అవసరాలుండే కేసీఆర్ గారు వాళ్ళతో దోస్తీ చేసి ఎంతసేపు ఆయన కోవిడ్ పీరియడ్ లో డప్పులు కొట్టాము, లైట్లు వేయడం ద్వారా డప్పులు లైట్లు కాదండి, నీళ్లు తీసుకురండి, నిధుల విషయంలో పనిచేయండి, నీళ్ల విషయంలో పనిచేయండి, నియామకాల విషయంలో పనిచేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఒక మాటలు మాట్లాడే కాదు. ఓకే అండి, ఒక నిమిషం నేను వస్తాను. ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు, జితేందర్ గారి కమెంట్స్ కి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, ఇందాక స్వామి గారు కూడా ఒక పాయింట్ అన్నారు, ఏంటంటే కూడా మహారాష్ట్ర సీఎం, ఇతర సీఎంలు కూడా ఈ రోజు తెలంగాణకు నీళ్లు వచ్చిందంటే క్రెడిట్ కేసీఆర్ వల్లనే అయ్యిందని చెప్పేసి ఈ మాటలు ఏవైతే ఆయన చెప్పారో దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నీళ్ల గురించి ఫడ్నవీస్ ఎందుకు అట్లా మాట్లాడారు అనుకోవచ్చు. ఇప్పుడు
ఫడ్నవీస్ యొక్క సహకారంతోనే కేసీఆర్ గారు ఆ గోదావరికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించినారు. అది ఆ గొప్పతనం, అది భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిది. ఇక్కడ మాకు సంబంధం లేకున్నప్పుడు కూడా మా పార్టీ ఏం కాదు ఇక్కడ ఉన్నటువంటిది. కాకపోతే ఏంటంటే నిర్ణయాల గురించి మాట్లాడతలేం మేము. చేసిన అవినీతి ఏంది, కుటుంబ పరంగా చేసినటువంటి అవినీతి ఏంది అనేటువంటిది ఒక సింగరేణి గురించి మాట్లాడుతున్నారు. సింగరేణిలో కవితను ప్రొజెక్ట్ చేసినారు. ఎంత అవినీతి జరిగింది కిషన్ రెడ్డి గారు చెప్పినారు కదా. 2 కుటుంబాలు, 2 పార్టీలు, ఒకవైపున కవిత ద్వారా వాళ్ళు చేసినటువంటి అవినీతి, కాంగ్రెస్ వీళ్ళు చేసినటువంటి అవినీతి 2 వాడుకున్నారు. దాంట్లో మేము ఏమి నిర్ణయం చేసే పరిస్థితి లేదు. 7 డైరెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటారు, 2-3 డైరెక్టర్లు మా వాళ్ళు ఉంటారు. మేము డిసెంట్ రాసినా కూడా అది లెక్కలోకి రాకున్నటువంటిది ఇష్టారాజ్యంగా దాన్ని వాడుకున్నారు. సీఎండీని శ్రీధర్ గారిని కంటిన్యూగా 5 సంవత్సరాలు ఆయన కొనసాగించినాడు. దాని మీద చర్చ మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగితే మేము తప్పకుండా చేస్తామనేటువంటి దాని కింద ఒక గౌరవ కేంద్ర మంత్రి శాఖ, ఆ శాఖకు సంబంధించిన మంత్రి చెప్పడం అనేటువంటిది ఒక భాగం. నేను దాని గురించి కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాల్సింది, ఎట్లాగో ఇప్పుడు ఎన్నికల గురించి వచ్చేటప్పటికి పోటీ చేయలేదు. అసలు టీఆర్ఎస్ 3 గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి లేదు. ఎక్కడ పోటీ చేశారండి? టీఆర్ఎస్ అంటే పోటీ చేసే అసలు లేదు. మీరు ఎక్కడ పోటీ చేసినారు? మొన్న టీచర్ కాన్స్టిట్యున్సీలో కానీ గ్రాడ్యుయేట్స్ మాజిరెడ్డి గారు కానీ, లేకపోతే మా టీచర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి ఇంకో అభ్యర్థి కానీ గెలిచినటువంటి పరిస్థితి లోపల, వాళ్ళు చేసినటువంటి కొమరయ్య గారు గెలిచినటువంటి పరిస్థితి లోపల వాళ్ళు ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఎక్కడ సపోర్ట్ చేసినారు? వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము గెలిచినాము. పార్లమెంట్ లో మీకు అసెంబ్లీలో ఒక్క నిమిషం 64 సీట్లు ఇచ్చినాక 8 సీట్లు మీకు మేము గెలవడం జరిగింది. 4 నెలల్లో మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినారు. దుబ్బాకలో మేము గెలిచినాము, మీకు డిపాజిట్ కూడా రాలే కాంగ్రెస్ కు. నెక్స్ట్ నేను ఏంటంటే ప్రజలు ఇప్పుడు 2 పార్టీల గురించి ఆలోచిస్తున్నారు. అది గతం ఏది బీఆర్ఎస్ పార్టీ గతం ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, అంతకంటే దరిద్రంగా చేస్తున్నారు అనే ఆలోచనలో వచ్చారు. చాలా స్పీడ్ గా వచ్చినారు. కేసీఆర్ మీద అసంతృప్తి రావడానికి 9 ఏళ్ళు పట్టొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తి రావడానికి 2 ఏళ్ళు అంటే తక్కువ సమయంలోనే వచ్చింది. కాబట్టి వాళ్ళ మోదీ గారి వైపు ఒక సమగ్రమైన వికసిత భారత్ 2047 కేంద్రంగా ఏది చెప్తారో మోదీ గారు అది చేస్తారు. ఒక క్రమశిక్షణ సిద్ధాంత రీత్యా ఉండేటువంటి పార్టీ పరిపాలన అనేటువంటి ఇవాళ 18-19 రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో మేము నిరూపించినాం. కాబట్టి ఇవాళ మీరు చూడండి, మళ్ళీ మనం చర్చకు వస్తాం 13వ తేదీ నాడు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు, తెలంగాణ ప్రజలు, పట్టణ ప్రజలు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, ఆలోచన పరులు, మేధావులు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ఒక సంకేతము. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మాది. ఇదే రేపు గ్రామాలకు కూడా వెళ్తుంది. ఓకే అండి స్వామి గారు, సో ఏం చెప్తారు? ఇందాక జితేందర్ గారు కమెంట్స్ కి ఏం చెప్తారు? జితేందర్ గారు ఎంతవరకు మాట్లాడుతూ ఏం చెప్తారు అంటే కేసీఆర్ గారి మీద మాట్లాడము, గత ప్రభుత్వం మీద మాట్లాడడం తప్ప ఈ 2 సంవత్సరాలు ఏం చేసినామని అడిగితే నేను ఒక్కదాని కూడా ఆయన సమాధానం చెప్పాల. ఈ రాష్ట్రానికి, ఈ మున్సిపాలిటీకి, లేకపోతే ఈ నగరానికి, ఈ యొక్క జిల్లాకి ఏం చేసినావో చెప్పమని చెప్పేసి అడిగితే ఏ ఒక్కదాని కూడా 70,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ చెప్పమంటున్నారు. వారిని అడగండి. 70,000 ఉద్యోగాలలో అట్లా 2 లక్షలు ఇస్తున్నారు. మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తామన్నారు. వారు 2 కోట్లు ఇస్తున్నారు. అది పక్క పెడదాం. బీజేపీ 2 కోట్లు ఇస్తామని చెప్పాడు ప్రతి సంవత్సరం. అది పక్క పెడదాం. కాంగ్రెస్ వాళ్ళు మొదటి సంవత్సరం వినండి మీరు మీ టైం కాదండి. జితేందర్ గారు ఆగండి. మీరు మాట్లాడిన చెప్పి నేను మాట్లాడాలా, మీరు మాట్లాడిన చెప్పి మీరు వినాలా. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వీళ్ళు అబద్ధాలు ఏం చెప్పంటే 2 సంవత్సరాలకి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. 70,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ ఇచ్చారు, వీళ్ళు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ నెంబరు, ఆ డేట్ చెప్పమని చెప్పండి. మేము వేసిన నోటిఫికేషన్లకు వాళ్ళు పత్రాలు ఇచ్చి ఫోటోలు దిగి చాలా మేము మాట్లాడొద్దు, కానీ చాలా సిగ్గునోళ్ళు ఎవరైతే ఆ పని చేయరు వారు మేము వేసిన నోటిఫికేషన్లకు రిజల్ట్ మేము ఇచ్చేసి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తే మేము ఆగిన దానికి వీరు వచ్చి ఇచ్చి ఫోటోలు దిగి మేము ఇచ్చినామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. వినండి వెంకటరెడ్డి గారు, తొందరపడకు. మీరు 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో వేయలే. 14వ ఆర్థిక సంఘం తెలంగాణ వాటా నిధులలో తెలంగాణ వాటా 2.43 ఉండే. ఇవాళ తెలంగాణ 15వ ఆర్థిక సంఘం నిధులలో తెలంగాణ వాటా 2.10కి వచ్చింది. అంటే తెలంగాణ వాటా తగ్గిపోయింది. దాని గురించి మాట్లాడలే ఇప్పటిదాకా ఆయన మాట్లాడి. నిబంధనల ప్రకారం వినండి మీరు తొందరపడద్దు. ఇలా కేంద్ర మంత్రులు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు. వినండి, మీరు తొందరపడదు. మధ్యలో పెద్ద మనిషి అయ్యారు, మధ్యలో వస్తారండి వెంకటరెడ్డి గారు. ఇట్స్ నాట్ కరెక్ట్. పెద్ద మనిషి మాట్లాడగానే మరి ఎందుకు మధ్యలో వస్తున్నాడు? ఇట్లా మధ్య ఇట్లా ఇంటరప్షన్ అవసరమా? తల తిక్క మాటలు మాట్లాడదు. తల తిక్క కాదు, నీ తలగా పని చేయట్లేదు.
పనిచేస్తలేదు. నీకు బుర్ర లేక మధ్యలో వస్తున్నావు. మధ్యనే కాదు నేను చెప్పేది నేను చెప్పేది నేను చెప్పినాక నువ్వు చెప్పుకో. నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పుకో. నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పుకో. నా తర్వాత నువ్వు చెప్పకు. నా తర్వాత నువ్వు చెప్పకు. వెంకటరెడ్డి గారు ఆయన పాయింట్ పర్సనల్ వెంకటరెడ్డి గారు మధ్య ఎందుకు వస్తున్నావు? పెద్ద మనిషి కాకపోతే ఆ వెంకటరెడ్డి ఎందుకు వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు వెంకటరెడ్డి? నేనే చెప్తాను. నా టైంలో మీరు చెప్పలేదు. ఆయన టైం ఇస్తాను. ఒక్క నిమిషం నా టైంలో చెప్తారు. తొండి వాదన బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఉంటది. ఎప్పుడు అడ్డంగా మాట్లాడదు. ఒక్క నిమిషం నువ్వు ఆగు. నేను కాదు నువ్వు ఆగు. ఒక్క నిమిషం నువ్వు ఆగు. ఎందుకు తొందరపడుతున్నావు? పెద్ద మనిషి చిన్న మనిషిని సరే వెంకటరెడ్డి నేను పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి. వెంకటరెడ్డి ఎందుకు వస్తున్నావు మధ్యలో? వెంకటరెడ్డి మీరు మధ్యలో స్వామి గారు మీరు పాయింట్ మాట్లాడండి. వెంకటరెడ్డి పేరు పెట్టి పిలుస్తలే. వెంకటరెడ్డి గారు ఎందుకు వస్తున్నారు మీరు మధ్యలో? నేను మాట్లాడుతున్నా. నేను ఒక మాట ఆయన చెప్పిన తర్వాత మీ సబ్మిషన్ వింటాను. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్ పాయింట్ నోట్ చేసుకోండి. చెప్పండి. మాట్లాడిన తర్వాత మాట్లాడరు ఆయన ఆగారు. మీరు పాయింట్ చెప్పండి. కేంద్రము 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘం నిధులు తగ్గించింది. దాని గురించి వారు మాట్లాడాల. బొగ్గు కుంభకోణం గురించి వచ్చి తూతూ మంత్రంగా వెళ్లిపోయారు. దాని మీద విచారణ ఆదేశించాల. వారు కుమ్మక్క రంజన మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము చేసిన అభివృద్ధికి వారే అవార్డులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డులు ఇచ్చింది. 22 అవార్డులు దాకా ఇచ్చింది మాకు. 1 minute చెప్పండి. మూడో విషయం, ఇలా మేము చేసిన అభివృద్ధిని కేసీఆర్ గారిని వారు ఫడ్నవీస్ గారు మెచ్చుకుంటే అది ఫడ్నవీస్ గారు గొప్పతనం అంటాడు. అంటే కేసీఆర్ గారిని ఒప్పుకునే పరిస్థితిలో లేరు వీళ్ళు. అంటే ఈ ముఖ్యమంత్రి గారేమో ప్రాజెక్టుల పేర్లన్నీ మార్చుకుంటూ పోయిండు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసిండు. అదే మార్పు ఆయన చేసిన అభివృద్ధి. మేము సెక్రటరియట్ కడితే దాని సెక్రటరియట్ పేరు పెట్టిండు. లేదు అంటే సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి మేము ప్రగతి భవన్ పెడితే దాని ప్రజాభవన్ అని పేరు మార్చుకున్నాడు. ఇక లాస్ట్కు ఆ పేర్లన్నీ మార్చిన తర్వాత ఏమి లేక తన పేరు మార్చుకునే పరిస్థితికి వచ్చింది. రేవంత్ దీను, రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్ అని ఆయన పేరు మార్చుకుంటున్నాడు. ఇదే అభివృద్ధి అని చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఇది అభివృద్ధి కాదు అని చెప్పేసి వారి యొక్క భజన పరులకు, వారి యొక్క అనుయాయులకు, రాష్ట్ర ప్రజలకు మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం. ఈ పేర్లు మార్చుకోవడం వల్ల ప్రాజెక్టుల పేరు మార్చుకుంటే అభివృద్ధి కాదు. తెలంగాణ అభివృద్ధి చేయాలంటే మీరు నిధులు కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తామన్నారు. ఏ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రోజు ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతా ఉన్నారు తప్ప ఏ ఒక్కదానికి తీసుకురావట్లే. అవినీతి కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వమే అమృత్ టెండర్లను మీరు కట్టబెట్టడం రైట్ అండి. టైం అయిపోయింది. శ్యామ్ సుందర్ గారు కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని విశ్వాసించి మాకు మాత్రమే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి వల్లనే కేసీఆర్ గారు చూసి కరెక్ట్ కాదండి. నిబంధనలకు అనుగుణంగా మనం ఉండాలి కానీ ఆ పాయింట్స్ మాట్లాడొద్దు. శ్యామ్ సుందర్ గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. 1 minute ఉంది. ఒకటే అండి, ఇక్కడ డిబేట్లకు కూడా భాష వచ్చేస్తుంది. ఎట్లా కొద్దిగా సంయమనం పాటిద్దాం డిబేట్లలో. రాజకీయ భాష వేరు, పబ్లిక్ మీటింగ్ లో ఆవేశాలు పోషించడం అది వేరు విషయం. కానీ కనీసం ఇక్కడైనా కానీ సంయమనం పాటించి మనం ఏం చేసినామో చెప్పుకోవడం మంచిది. అంతవరకే. మిగతా వాళ్ళు ఏం చెయ్యలేదో చెప్తే మంచిగా ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలుగా ఏదైతే ఉందో చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా అయిపోయింది. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినట్టే ఒక రకంగా ప్రచారం అయిపోయింది అంటున్నాంటే. కాబట్టి ఈ దశలో ఇక ప్రజలు నిర్ణయించుకుంటారు ఎప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటు వేయాలా, ఎక్కడ వేయాలా అని. కాబట్టి అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఇక్కడి నుంచి అయినా కానీ హుందాగా వ్యవహరిస్తూ, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అదే భాష వాడుతున్నారు. ఆ భాష చాలా అసహ్యంగా ఉంటుంది. అలాంటి చేయకుండా ఉంటే రాజకీయాల్లో విలువలు పెరుగుతాయి. నైతిక విలువలు పెంచాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన ఉంది. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. 20 seconds. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాటికి కేంద్రం మాకేమిచ్చింది అనే అర్థరహితమైనటువంటి ఆలోచన లేనటువంటి పద్ధతుల వల్ల వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చింది, ఆ కమిషన్ ఇచ్చింది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కు సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి నిబంధనలు ఆ ప్రకారమే వెళ్తాయి తప్ప మీ రాజకీయాల కోసం, ప్రాంతీయ భావ కోసం. నేను ఒక మాట, మా రంగారెడ్డి జిల్లా నుంచి 30% తెలంగాణకు
ఆదాయం వస్తుందండి. అంటే మా రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా మొత్తం ఇవ్వండి అని చెప్పి మనాలా మీ గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్లను డెవలప్ చేసుకున్నారు మీరు. ఇలా ఆయననేమో కొడంగల్ను డెవలప్ రైట్ అండి. మరి మా డబ్బులు కదా మేము కదా అది బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అదే మాట అంటుంది, కేంద్రం ఏమి ఇచ్చిందని. అది ఆబ్వియస్ గా కేంద్రంలో ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలైనా కామన్ గా అడిగే ప్రశ్న నిబంధనల ప్రకారం అది ప్రాంతీయ రెండు ప్రాంతీయ పార్టీ. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయింది కాబట్టి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఒక జాతీయ భావం సమగ్రత వాళ్ళకి రాలే, కాంగ్రెస్ కి రాలే, బీఆర్ఎస్ పార్టీకి రాలే. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.